అందరికీ ఓం నమ శివాయ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ ముందుకి ఒక ఆకుకూర రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. ఇదేంటో కనిపెట్టేసేయండి. చూసారా? పల్లెల్లో ఉన్న వాళ్ళైతే తొందరగా కనిపెట్టేస్తారనమాట. చూసారా? చెప్పేయమంటారా? ఆవకూర అంటామండి. ఆవకూర అని పిలుస్తారు దీన్ని. స్పష్టమైన తెలుగులో అయితే ఆవాలాకు అని పిలుస్తారనమాట. ఆవాలాకు ఇది ఎక్కువగా వింటర్ సీజన్లో మనకి అవైలబుల్గా ఉంటుందండి మార్కెట్లో. మేమైతే పొలంలోనే వేసుకున్నామన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంది ఆకుకూర అయితే. అసలు ఈ ఆకుకూర ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి అంటే ఒక్కటి కాదు, రెండు కాదండి, చెప్పుకుంటూ పోతే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ దీనిలో ఉన్నాయి. అందుకనేసి నేను మీ ముందుకి ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చానన్నమాట. షార్ట్లోని తీద్దాం అనుకున్నాను రెసిపీ కర్రీస్ చేసేసి, కానీ ఇన్ని ఔషధ గుణాలు ఉన్న ఈ రెసిపీని ఫుల్ వీడియోని తీయాలి అనేసి మీ ముందుకు వచ్చానన్నమాట. అసలు అంటారు కదా, ఆవాలు తెలుసు కదా, మనం పోపు ఏ కర్రీ వేసి చేసినా కూడా పోపు పెట్టండి, మనము ఆవాలు వేసి పోపు పెట్టండి కర్రీ అసలు స్టార్ట్ చేయము. పెద్దవాళ్ళని అడిగితే చెప్తారండి, చిన్న పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లవాళ్ళకి డైజెషన్ ప్రాబ్లము, కడుపు ఉబ్బరము అలా ఉంటుంది కదా, అలాంటి పిల్లలకి కూడా పచ్చి ఆవాలు గుప్పెడన్ని తీసేసుకొని పచ్చి ఆవాలు కాస్త కొన్ని వేడి నీళ్ళు పోసేసి వాటర్ వేసేసి వేడి వాటర్ పోసేసి నూరేసి స్టమక్ పైన అయితే వేస్తారనమాట. కడుపు ఉబ్బరం ఇట్టే చిటికెలో తగ్గిపోతుంది. అసలు అది అందరికీ తెలిసిన విషయం అనమాట. డైజెషన్ ప్రాబ్లము, రక్తంలో మలినాలు ఉంటాయి కదా, అవి శుద్ధి చేస్తుంది. ఇది గుండె జబ్బులు, ఇవన్నీ అసలు చెప్పుకుంటూ పోతే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయండి. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ ఈ ఆకుకూరని తినాల్సిందే అనే ఉద్దేశంతో నేను ఈ రెసిపీని ఫుల్ వీడియో స్టార్ట్ చేస్తున్నానన్నమాట. ఇలా మొత్తము కట్ చేసుకోవాలండి. ఇదైతే లేతగానే ఉంది. ఒకవేళ మీరు మార్కెట్లో తెచ్చుకున్నప్పుడు కాడలు కాస్త ముదురుగా ఉంటే కాడలు తీసేసేయండి, ఆకులు మాత్రమే వేసుకోండి. అసలు ఏమీ పెద్ద పెద్ద కట్టలు కొనాల్సిన అవసరం లేదండి. 5 నుంచి 10 ఆకులు తిన్నా హెల్త్కి చాలా మంచిదనమాట. మామూలుగా అయితే ఇది మనం మార్కెట్లోనే కొనాలి ఖచ్చితంగా అని అస్సలు మీరు అనుకోవద్దండి. మనకు ఇంట్లోనే కుండీల్లోనే ఇవి ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. ఆవాలు ఉంటాయి కదా, మనం పోపు పెట్టుకునే ఆవాలు కాసిన్ని మన కుండీలోనే వేసేసుకొని పెంచేసుకోవచ్చు అనమాట. 1 ఇయర్లో కనీసం 2 టైం అయినా ఇది తినాల్సిందే. ఈ ఆకైతే అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుకూర అనమాట. ఓకేనా? మొత్తం ఇలా ఒలి చేసుకొని కాడలు లేకుండా శుభ్రం చేసేసుకొని దీన్ని ఫస్ట్ ఉడకబెట్టేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. నేను మొత్తము ఈజీగా అర్థమయ్యేలా నేను ఫుల్ వీడియో చేస్తున్నానండి. అస్సలు మిస్ అవ్వద్దు ఈ ఆకుకూర రెసిపీ ప్లీజ్, దయచేసి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయండి. అసలు ముఖ్యంగా మామూలుగా మగవాళ్ళకి కానివ్వండి, ఆడవాళ్ళకి కానివ్వండి, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది కదా, స్టమక్ ఇలా పొత్తి కడుపు ఇలా కొవ్వు రావటము, దీనికైతే ముఖ్యంగా చాలా పని చేస్తుందండి ఇది ఆవకూర అయితే. ఇది ఫస్ట్ ఇలా ఒక కొన్ని కాసిని నీళ్ళు పోసేసుకొని ఉప్పు వేసేసుకొని కాస్త అలా ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో ఏమవుతుందంటే పచ్చిగా ఉన్న ఆకైతే చిరుచేదు ఉంటుందండి. ఇంకా మనము ఉడకబెట్టిన తర్వాత అసలు ఆ చేదు కూడా ఉండదన్నమాట. తర్వాత వచ్చేసి ఇవి పచ్చిమిర్చి, టమాటాలు ఇలా ఇంకొక బౌల్లో వేసేసుకొని ఉడికించేసుకోవాలన్నమాట. ఫస్ట్ దీనికి ప్రతి ఆకుకూరకి ఉడకబెట్టిన తర్వాత దాంట్లోని విటమిన్స్ అన్నీ తగ్గిపోతాయంట. దీనికి ఒక
ఒకటి లక్షణం ఉందండి ఖచ్చితంగా ఆవాలాకుకైతే. ఎంత ఉడకబెట్టినా దీంట్లోని విటమిన్స్ తగ్గవంట అసలు. అది దీనికి ఒక స్పెషాలిటీ అనమాట ఆవాలాకుకి. మొత్తము ఇలా ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసేసుకొని పచ్చిమిర్చి, టమాటాలు, వెల్లుల్లి ఉంటాయి కదా, పచ్చి వెల్లుల్లి, అవి వేసేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇవి ఆల్రెడీ ముందు మనం ఉడకబెట్టుకున్న ఆవాలాకు. ఎందుకంటే ఫస్ట్ పక్కన ఉడకబెట్టామనుకోండి, దాంట్లో ఉన్న చేదు వాటర్ అంతా మనం ఇలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అన్నమాట. అలా ఇందులో నుంచి ఆ టమాటాల్లోకి మనము వేసేసుకుందాం. వేసేసుకొని మొత్తం ఇలా పిండేసుకొని, ఎక్కువ పిండాల్సిన అవసరం లేదు. అలా వేసేసుకొని కలయి పెట్టుకొని, చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట. నేను మళ్ళీ ఒకసారి పప్పు చేసి చూపిస్తానన్నమాట, ఆవాలాకు పప్పు. ఇది ఇలా కలయి పెట్టుకొని, నేను మామూలుగా ఒక్కదాన్నే వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఒక్క చేత్తోనే వీడియో తీసుకుంటున్నాను. కొంచెం కష్టం అయిపోతుంది అనమాట వీడియో తీయటం అనేది. ఇలా పసుపు వేసేసుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలన్నమాట. మగ్గబెట్టేసుకొని స్లోగా చెప్తున్నానండి, మిస్ అవ్వకుండా ఈ రెసిపీని ప్రతి ఒక్కరూ ట్రై చేయాలనే ఉద్దేశంతో నేను ఫుల్ వీడియో చేస్తున్నాను అన్నమాట. అలా మొత్తము ఉడకబెట్టుకున్న ఆ వెజిటేబుల్స్, ఆకుకూర మొత్తము, నా దగ్గర అయితే రోల్ అయితే లేదండి, చిన్నది ఉంది, కాసింత ఎగిరిపోతుంది అనేసి నేనైతే మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. ఇలా మిక్సీలో వేసేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అందులో కొంచెము వాటర్ వేసేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడున్న జనరేషన్లో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి అస్సలు ప్రతి ఒక్కళ్ళకి. ఇవి మోకాల నొప్పులంటే, గుండె జబ్బులంటే, కొలెస్ట్రాల్ అంటే, ఇలా రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయన్నమాట. ఖచ్చితంగా ఈ ఆకుకూర ఖచ్చితంగా అందరూ ట్రై చేయాలి, అందరూ తినాలనే ఉద్దేశంతో నేను ఫుల్ వీడియో చేస్తున్నానండి. మిస్ అవ్వకుండా అందరూ ట్రై చేయండి. ఇలా కచ్చా పచ్చగా కొట్టేసుకోవాలన్నమాట. ఇందులో ఉన్న ఔషధ గుణాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే నేనైతే చెప్పడం తక్కువే అండి. ఇంకా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. మనకు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేసి పెద్దవాళ్ళని అడిగితే ఖచ్చితంగా చెప్తారండి. దీన్ని పక్కన పెట్టేసుకొని పోపు పెట్టేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసేసుకొని ఫైనల్ వచ్చిందనమాట కర్రీ. ఆవాలు ఇదే అండి మెయిన్. ఇవి వేస్తే ఖచ్చితంగా ఆవాలాకు వస్తుందన్నమాట. ఈ ఆవాలు లేనిది, పోపు లేనిది ప్రతి వంటకి మనము స్టార్ట్ చేయమన్నమాట. ఇవి ఆవాలంటారు. ఈ ఆవాలు ఎక్కడో మనము మార్కెట్లోకి వెళ్ళి ఆవకూర తెచ్చుకోవాలి, ఆవాలాకు తెచ్చుకోవాలి అనే టెన్షనే లేదు. మనం ఇంట్లోనే ఈజీగా ఏవైనా కుండీలలో కానీ అలా వేసేసుకుని పెంచేసుకొని ఎన్నో ఆకులు తినాల్సిన అవసరం లేదు, కట్టలుగా తినాల్సిన అవసరం లేదండి. కనీసం 5 నుంచి 10 ఆకులు అలా తిన్నా సరిపోతుంది. ఇయర్లో 2 టైం అయినా ఈ ఆకుకూర ట్రై చేయండి. ఇలా వెల్లుల్లి, ఉల్లిపాయ 2 వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. వెల్లుల్లి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుందండి కర్రీ. ఇలా దోరగా మగ్గిన తర్వాత
నేను స్లోగా చూపిస్తున్నానన్నమాట రెసిపీ, ప్రతి ఒక్కళ్ళకి అర్థం కావాలి అనే ఉద్దేశంతో స్కిప్ చేయకుండా చూడండి. అన్ని ఆకుకూరలు ఒక ఎత్తు అయితే ఈ ఆకుకూర ఇది ఒక స్పెషాలిటీ అన్నమాట. కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా, కొత్తిమీర ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి, అందుకే నేను వేసేస్తున్నాను అన్నమాట. మామూలుగా ఫైనల్గా అయినా కొత్తిమీర వేసేసుకోవచ్చు, కాకపోతే నేను అందులోనే వేసాను అనమాట. అలా వేసేసి కలయి పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీ, ఎంతో హెల్తీ, అస్సలు ఇంకా చెప్పటానికి మాటలు లేవు, అంత అద్భుతంగా ఉంటుందండి. దీనివల్ల టేస్ట్, హెల్త్కు హెల్త్, ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు తినాల్సిన రెసిపీ అండి ఇది. ఎంత బాగుంటుంది అంటే, ఎంత హెల్త్కు మంచిది అంటే ఇంకా చెప్పటానికి ఇంక మాటలు లేవు. పదే పదే ఎందుకు చెప్తున్నాను, ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే, ఈ ఆకుకూరలో అన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్న ఆవకూర అనేసి నేను ఫుల్ వీడియో అయితే నేను చేస్తున్నాను. పదే పదే ఈ మాట చెప్తున్నానండి. అందరూ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. రైస్లోకైనా చాలా బాగుంటుంది, చపాతీలోకి, అన్ని దాంట్లోకి బాగుంటుందండి. వేడి వేడి చపాతీ అయితే చేసుకున్నాను అనమాట. చూద్దాము. నేను చాలాసార్లు తిన్నానండి. చిన్నప్పుడు మా అమ్మాయినే ఎక్కువ చేసేదనమాట ఈ కర్రీ. మేము పొలంలో ఎక్కువ వేసుకునే వాళ్ళం అనమాట. ఆవాలకు చాలా మంచిదన్నమాట హెల్త్కి. ఎంత బాగుంటుందంటే ఇంక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, తినేసేయటమే అనమాట. అట్లా ఉంటుందన్నమాట. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. మార్కెట్లోనే తెచ్చుకోవాలి, మార్కెట్లోనే పోయి కొనాలి, మనకు దొరకదు కదా అనే టెన్షన్ అస్సలు ఫీల్ అవ్వకూడదు. ఇంట్లోనే మనకు కుండీలోనే ఆవాలు ఉంటాయి కదా, పోపు డబ్బాలో ఆవాలైనా తీసేసి మనము వేసేసుకొని దీన్ని పెంచుకోవచ్చు అన్నమాట. ఆవాలకు కనీసం ఇయర్లో ఒక్కసారైనా ట్రై చేయండి. ఎంత బాగుంది అంటే ఉత్త కర్రీని అలా నోట్లో పెట్టేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుందనమాట కర్రీ అయితే. పప్పులో వేసేసుకోవచ్చు, ఫ్రై చేసేసుకోవచ్చు, ఎన్ని విధాలో చేసేసుకోవచ్చు అనమాట ఈ ఆవకూర. ఇంకా మళ్ళీ చపాతీలో తిన్నాను కదా, మళ్ళీ రైస్లో కూడా ట్రై చేశాను. చూడండి ఎంత బాగుంది అని అంటే పిల్లలు కూడా అసలు కనుక్కోలేరనమాట ఏంటి రెసిపీ అనేసి. మామూలుగా అయితే ఆకుకూరలు పిల్లలు తినరనమాట, ఇలా గ్రేవీలాగా చేసామనుకోండి హ్యాపీగా తినేస్తారనమాట. ఎంత బాగుందంటే అసలు అంత బాగుందండి కర్రీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోలు ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. ఎంత బాగుందంటే అంత బాగుందండి కర్రీ. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఓకే అండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఓం నమః శివాయ. ఎంత చెప్పినా తక్కువే అండి ఆకుకూర గురించి. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే కుండీలో వేసుకొని పెంచేసుకోండి ఆకుకూరని. అంత టేస్టీగా ఉంది, నేనైతే అలా తినేస్తున్నాను అన్నమాట.